హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి, తల్లిదండ్రులకి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి వీడియోస్ చేస్తున్నాం. ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ మీ అందరి మైండ్లో చాలా పెద్ద ఎత్తున తిరుగుతున్నటువంటి ఆలోచన. నిరుద్యోగత అనేది ఆకాశాన్ని తాకుతున్నటువంటి పరిస్థితి. భారతదేశంలో కానీ, అమెరికాలో కానీ ఈ పరిస్థితుల్లో ఇంజనీర్లు అందరూ రోడ్ల మీద ఖాళీగా ఉన్నారు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి అయితే అసలు ఉద్యోగాలే లేవు. లక్షలాది మంది ఉపాధి లేక, కొంతమంది గ్రామాలలో, కొంతమంది అమీర్పేటలో, కొంతమంది బెంగళూరులో, కొంతమంది అమెరికాలో ఎంఎస్ అయిపోయి, ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ చేయటం అవసరమా? ఓకే, ఈ కన్ఫ్యూజను, ఈ యొక్క బాధ, దేని గురించి జాబ్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయా ఉద్యోగాలు అయిపోయిన తర్వాత అని చాలామంది తల్లిదండ్రుల్లో ఈ ఆలోచన చాలా చిలవలు పలవలుగా చాలా ఎక్కువ ఉంది. సో నిజాలేంటి, అపోహలేంటి, ఎటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే, మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఎటువంటి రకంగా, ఏ రకంగా మీరు ఆలోచన చేయాలి, మీ యొక్క చదువు, అదేవిధంగా మీ యొక్క ఉపాధి జాగ్రత్తగా భద్రంగా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్, మిమ్మల్ని అలర్ట్ చేసేటువంటి వీడియోస్, మిమ్మల్ని ఇన్ఫార్మడ్ డెసిషన్ తీసుకునే విధంగా ప్రోత్సహించేటువంటి వీడియోస్ నేను అనేకం ఎప్పటికప్పుడు మీకోసం చేస్తుంటాను. కాబట్టి సో వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, సో ఈరోజు ఇంజనీరింగ్ పరిస్థితి ఏంది అనేది తీసుకున్నప్పుడు, మనం బేసిక్స్ తీసుకున్నప్పుడు, ఇంజనీరింగ్ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ ఫీల్డ్గా ఇండియాలో ఉంది. ఎవ్రీ ఇయర్ మనకి 14 లక్షల మంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని వస్తున్నారన్నమాట. ఎందుకు వీళ్ళందరూ అట్లా ఆలోచన చేసుకొని వస్తున్నారు అన్నట్లయితే, ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగాలు టెక్ సెక్టార్లు అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లు అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు అనుకోండి, ఉద్యోగాలు ఉంటాయి, మా యొక్క జీవితాన్ని, మా యొక్క పేదరికాన్ని పారదోలవచ్చు అనేటువంటి ఆలోచనతో వీళ్ళందరూ కూడా పట్టాలు చేతి పట్టుకొని బయటకు వస్తున్నారు. బట్ వాస్తవానికి ఏం జరుగుతుంది? కేవలం 20% మంది మాత్రమే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ యొక్క డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 1 year లోపల ఓన్లీ కేవలం 20% మాత్రమే వీళ్ళకి అనేది ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది. దీనికి ప్రధానంగా మనం నిందిస్తున్నటువంటి వచ్చేసి అవుట్డేటెడ్ కరికులం, ఇండస్ట్రీ నీడ్స్కి సంబంధం లేనటువంటి కరికులం ఏదైతే ఉందో ఇది ఒకటి కారణం అయితే, ప్రాక్టికల్ స్కిల్స్ పిల్లల్లో లేకపోవటం, కాలేజీలు చేయకపోవటం. ఓకే, అదేవిధంగా మూడో కారణం, బలమైనటువంటి కారణం, ఓవర్ సాచురేటెడ్ జాబ్ మార్కెట్. అంటే మనకి 50 లక్షల మంది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే కేవలం 2 లక్షల మంది మాత్రమే అది లోపలికి తీసుకోగలదు సంవత్సరానికి. 2 లక్షల మంది అవసరమైన చోట మనం 14 లక్షల మంది ప్రొడ్యూస్ చేయడం అనేది కూడా ఈ యొక్క నిరుద్యోగానికి కారణం. అయితే ఇప్పుడు మన యొక్క టాపిక్ ఏంటంటే, మనం తీసుకునేటువంటి డిగ్రీ వర్త్లెస్ అయినా ఏదైనా పనికి వస్తుందా, ఈ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో వాల్యూ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చూసినప్పుడు ఈ యొక్క చెత్త లెక్కలు ఏదైతే 20% మాత్రమే ఉద్యోగాలు రావటం, తర్వాత 2 లక్షలు అవసరమైన చోట 14 లక్షల మందిని ప్రొడ్యూస్ చేయటం, ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ ఇంజనీరింగ్ అనేది ఇప్పటికి కూడా పేరెంట్స్ మధ్యలో లక్రేటివ్ ఆప్షన్గానే చాలామంది పేరెంట్స్ చూస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయండి, దగ్గర దగ్గర 100 బ్రాంచ్లు బీటెక్లో ఉన్నాయి. ఇంజనీరింగ్ చదవటం అనేది కేవలం మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదండి, కేవలం జాబ్ చేయడానికి మాత్రమే కాదు. ఇంజనీరింగ్ చదవటం అనేటువంటి లాజిక్ ఏదైతే నేర్చుకుంటారో మీరు, మీ యొక్క క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. మీ యొక్క కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో లైఫ్లో కానీ, లేకపోతే బిజినెస్లో కానీ, లేకపోతే మీరు ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఒక ఇంజనీర్గా మీకు పెరుగుతుందన్నమాట. అదేవిధంగా మీరు కొత్త రంగాల్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఇది ఒక, దాన్ని ఏమంటారు, గేట్వే లాంటిది. మీరు నేర్చుకున్నటువంటి ఇంజనీరింగ్ స్కిల్స్ని మీరు వెళ్ళేటువంటి రంగంలోకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ రాణించేటువంటి అవకాశం ఇంజనీర్స్కి ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ రిమైనింగ్ కోర్సెస్. అందువల్ల ఉద్యోగాలు లేకపోయినప్పటికీ, ఇంజనీరింగ్ సిఎస్సి పడిపోతుందనేటువంటి అనేక వీడియోలు వస్తున్నప్పటికీ, అమెరికా మార్కెట్లో కూడా చాలా గ్రిమ్ సిచ్యువేషన్ ఉందని తెలిసినప్పటికీ ఈరోజు కూడా అందరూ పేరెంట్స్ వచ్చేసి, సార్ మాకు సిఎస్సి ఇప్పించండి, లేకపోతే ఏఎంఎల్ ఇప్పించండి, లేకపోతే డేటా సైన్స్ అవుతాం మేము, లేకపోతే సైబర్ సెక్యూరిటీ అయినా ఇప్పించండి సార్, ఇవన్నీ కాదనుకుంటే కాకపోతే జనరల్ సిఎస్సి అయినా చేస్తాం కానీ మేము, మాకు వేరే ఫీల్డ్ వద్దు అని చెప్పడానికి ఇది ఒక కారణం అనమాట. సో దీంట్లో మీరు కేవలం ఎంప్లాయ్మెంట్ ఒక్కదాన్నే మీరు పక్కన పెట్టినట్లయితే మీరు స్టార్టప్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫైనాన్స్ సెక్టార్లోకి వెళ్ళొచ్చు,
అదేవిధంగా మీరు ఏ రంగంలోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఈ ఇంజనీరింగ్ డిగ్రీ యొక్క టేక్అవే ఏదైతే ఉందో ఇది ఒక టూల్గా ఉపయోగపడుతుంది. మీరు ఆ రంగంలో లివరేజ్ అవ్వడానికి లేకపోతే రాణించడానికి ఇంజనీరింగ్ యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉందో అది మీకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను కూడా చాలా వీడియోలు చేస్తున్నాను, అనేక మంది చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్ లాగా తయారైంది ఇంజనీర్స్ యొక్క సమస్య అనేది తీసుకున్నప్పుడు అవునండి, నిజమే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలు లేక చాలా బాధపడుతున్నారు. అయితే మీరు మిగిలిన రంగాల్లో ఎలా ఉన్నాయి ఉద్యోగాలను తీసుకున్నప్పుడు కూడా మనం కంపేర్ చేసుకోవాలి. ఉదాహరణకి ఆర్ట్స్, కామర్సు లేదా బీఎస్సీ చదివినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ 100% ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా? అక్కడ కూడా అదే పరిస్థితుంది, ఇక్కడ కూడా అదే పరిస్థితుంది. ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్కి కేవలం బీటెక్ డిగ్రీని బూచిగా చూపడం అనేది ఒకటి కరెక్ట్ కాదని చెప్పేసి నిపుణులందరూ చెప్పేటువంటి మాట. దీనికి ఎకనామిక్ కండిషన్స్ ఒక కారణం అయితే, గవర్నమెంట్ పాలసీసు, అదేవిధంగా మీ ఇండివిజువల్ ఛాయిసెస్, ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ ఒక్కదాన్నే దానిలో బూచిగా చూపించి కొంతమంది వీడియోస్లో అక్కడ ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇదైతే నిజం కాదు. వాస్తవంగా నిరుద్యోగం ఉన్నటువంటి మాట వాస్తవం. దానికి ఆల్టర్నేటివ్గా మీరు చూజ్ చేసుకొని డిఫరెంట్ వర్సటైల్ రంగాల్లోకి వెళ్ళటం అనేది డ్యూటీ తప్ప చదవకుండా ఉండలేము. ఏ రంగంలో పోయినా ఇదే పరిస్థితుంది. ఆ 20% మాత్రమే సెటిల్ అవుతున్నారు, మిగిలిన 80 మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. మిగిలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలన్నట్లయితే నిపుణులైనటువంటి వాళ్ళ సలహా తీసుకోవాలి, వాళ్ళ కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. మీరు నిరంతరం ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాం అనేటువంటి ఒక మైండ్ సెట్, అదేవిధంగా ఎవడో ఏదో చేసేస్తాడనే మైండ్ సెట్ కన్నా మీరు సబ్జెక్ట్ మీద, స్కిల్ మీద, క్రిటికల్ థింకింగ్ మీద, లాజికల్ రీజనింగ్ మీద, ఇటువంటి వాటి మీద ఫోకస్ పెట్టి ఏ విద్యార్థి చదువుతారు వాళ్ళు ఈ 20%తో మిగిలిపోతారు. ఎవరికో మనం డొనేషన్ ఇచ్చేసాం, వాడు మన జీవితాన్ని వదిలిస్తారనుకొని ఎవరైతే కాలేజీల మీద నమ్మి, ఒక వ్యక్తిని నమ్మి వీళ్ళ స్వయం శక్తి మీద కాకుండా ఇంకొకరి మీద పారాసైట్ లాగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి వలలో చిక్కి విలువెల్లాడతారు. సరే, అన్ని సమస్యలు చెప్పారు, మరి దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలి? సో ఇంజనీరింగ్ సక్సెస్ఫుల్గా ఉండాలి అన్నట్లయితే స్పెషలైజేషన్, రైట్ స్పెషలైజేషన్ తీసుకోవాలండి. ఓకే, మీ యొక్క ఆలోచనలు బట్టి, మీ యొక్క మైండ్ సెట్ని బట్టి, మీ యొక్క యాంబిషన్స్ని బట్టి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఓన్లీ సిఎస్సి అని కాదు, సిఎస్సిలో ఉన్నటువంటి ఉదాహరణకి చాలామంది ఐఓటీ చూజ్ చేసుకోవట్లేదు. ఇంకొక గ్రిమ్ సిచ్యువేషన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఉన్నతమైనటువంటి కెరియర్ ఉంటాయి, సెక్యూరిటీ ఆప్షన్స్ చాలా ఉంటాయి అన్నమాట. మీకు ఆపర్చునిటీస్ యూఎస్కి పోయినప్పుడు కూడా చాలా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కాలేజీలు ఈ సబ్జెక్ట్ని మూసేసాయి. ఎందుకంటే మీరు ఎట్టు పడితే అటు గొర్రెదాటి లెక్క ఏఎంఎల్ అంటే అందరూ ఏఎంఎల్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఐఓటీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది, దాన్ని ఎవరు చేరకపోయేసరికి ఐఓటీని మూసేశారు. వాస్తవంగా సిఎస్సి ఐఓటీసీ వెరీ గుడ్ బ్రాంచ్, లక్షలాది మందికి ఉపాధి ఇవ్వగలిగినటువంటి బ్రాంచ్ అనమాట. సో అలాంటిది వచ్చేసి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ తీసుకొని ఈసీ కౌన్సిల్లో స్పెషలైజేషన్ సర్టిఫికేషన్ చేసినట్లయితే మీకు మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. మీరు మెకానికల్ తీసుకున్నారు, మెకానికల్ తీసుకొని దాంతోపాటుగా మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే మీరు జర్మనీ లాంటి కంట్రీకి వెళ్ళేసి మీరు బ్రహ్మాండంగా 20 లక్షల ప్యాకేజ్తో సెటిల్ అవ్వచ్చు. మీరు సివిల్ తీసుకున్నారు, సివిల్తో పాటు ఎంతసేపటికి మీరు 4 అంతస్తుల బిల్డింగ్ కడతామంటే ఇప్పుడు దుబాయ్లో కానీ, ఈవెన్ బెంగళూరులో కానీ, లేకపోతే ఈవెన్ ముంబైలో కానీ 100 అంతస్తుల బిల్డింగ్ వస్తుంటే నువ్వు నేర్చుకున్నటువంటి చదువు కేవలం 4 అంతస్తులు కట్టడానికి పనికి వస్తే నేను ఎవడు ఉద్యోగానికి తీసుకుంటాడు? ఈరోజు రాజపుష్ప కానీ, లేకపోతే అపర్ణ కానీ, మైహోమ్ కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 45 అంతస్తులు కడుతున్నారు. మీ దగ్గర ఆ స్కిల్ లేదు, మీరు నేర్చుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో ఆ 4 అంతస్తులు కట్టడానికి పడిపోతుంది పెట్టకూడదు లెక్క కడితే. ఇప్పుడు జమీన్ వచ్చేసి భూమి కాస్ట్లీ అయిపోయింది కాబట్టి ఒక్కో 40-50 అంతస్తులు వేస్తే బిల్డర్కి ఆదాయం ఉంటుంది. ఆ యొక్క ఎట్ట కట్టాలో మీకు తెలిస్తే మీకు జీతం ఎక్కువ ఇస్తాడు. కాబట్టి ఇలాంటి నేర్చుకోవాలన్నట్లయితే బిమ్ టెక్నాలజీస్ అని ఉంటాయి, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అంటారు. దీంట్లో ఆల్మోస్ట్ 7 టెక్నాలజీస్ ఉంటాయి. ఒక 3-4 లక్షలు పెడితే ఆ బ్రహ్మాండంగా చదువు నేర్చుకోవచ్చు. ఓకే, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో దాంట్లో తీసుకున్నప్పుడు టెక్లా అనేటువంటి మరో సాఫ్ట్వేర్ ఉందన్నమాట. అంటే మీరు అడిషనల్ స్కిల్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అవుట్డేటెడ్ కరికులం కాలేజ్ వాడు పెట్టిందని ఎంతసేపటికి వాడిని నిందించడం కన్నా మీరు ఈ రకంగా స్కిల్స్ నేర్చుకోవాలి. మీరు డేటా సైన్స్ నేర్చుకుంటున్నారు, డేటా సైన్స్ బీటెక్ డేటా సైన్స్లో చేరారు. కాగల్ సెట్స్ అని ఉంటాయి, కాగల్ సెట్స్ చేస్తే మీకు గ్యారెంటీగా జాబ్ వస్తుంది. ఒక 300 కాగల్ సెట్స్ చేశారనుకో జాబ్ వస్తుంది. అట్లా ఏఎంఎల్ తీసుకున్నారు, ఏఎంఎల్లో కూడా మీకు కనీసం ఒక 20 టూల్స్, మీరు హ్యాండ్స్ ఆన్ టూల్స్ని కనీసం ఇంప్లిమెంటేషన్ చేసే శక్తి మీ దగ్గర ఉంటే మీకు జాబ్ వస్తుంది. ఇంకోటి క్యాప్స్టన్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి అనమాట. ఏదైనా మీరు బీటెక్ అయి పూర్తి అయ్యి వచ్చే లోపల కనీసం ఒక 4 క్యాప్స్టన్ ప్రాజెక్ట్స్ స్క్రాచ్ నుంచి పై వరకు ఒక ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు, ఒక రియల్ టైం ప్రాబ్లం తీసుకొని దాన్ని మీరు ఒక ప్రాజెక్ట్ రూపంలో చేయగలిగినప్పుడే మీ యొక్క స్కిల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చేసినటువంటి ఎన్హాన్స్ని మీరు మీ సిస్టంలో పెట్టుకోవడం కాదు, మీరు లైవ్లో పెట్టాలి. అదేవిధంగా మీరు కంపెనీలకు దాన్ని చూపించి ఇంటర్న్షిప్స్కి అప్లై చేయాలి. అదేవిధంగా ఆన్లైన్లో మీరు అనేక రకాలైనటువంటి సర్టిఫికేషన్స్ని పొందగలగాలి. ఇలా నిరంతరం ఎవరైతే శ్రమ పడతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. మిగిలిన వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోయి బీపీఓస్లోనో, కాల్ సెంటర్స్లోనో, లేకపోతే మీరు అన్నట్టు దోశ పాయింట్ పెట్టుకోనో, లేకపోతే ఇడ్లీ పాయింట్ పెట్టుకోనో బతకాల్సి వస్తుంది.
లేదా ఊరికి పోయి గేదెల ఫామ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో అంత అంటే గేదెల ఫామ్ పెట్టుకోవడం తప్పని కదా నేను చెప్పేది, అది కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్లే. కానీ మీరు చదువుకుంది అందుకోసం కాదు కదా, మీరేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని చదువుకున్నారు. మీరు దాన్ని చదవాలన్నప్పుడు ఫుల్ పేజ్ చదివితే మీకు ఏరా బీటెక్ చదివించి ఇంకా మా ఊర్లో డైరీ ఫామ్ పెట్టుకున్నామని చెప్పేసి ఊళ్ళో అమ్మాయిలందరూ ఎగతాళి చేస్తారు. అట్లా చేసుకోవద్దు. కాబట్టి స్కిల్ మీద ఫోకస్ పెట్టండి, సరైనటువంటి గురువుని ఎంచుకోండి, సరైనటువంటి మెంటార్ని ఎంచుకోండి. తద్వారా మీ జీవితంలో ముందుకెళ్ళండి. ఈ యొక్క ఏదైతే ఉందో, మన సాలిగూళ్ళు ఏదైతే ఉందో దొరకకుండా మీరు ఆల్టర్నేటివ్ కెరీర్ ఆప్షన్స్ అన్నింటినీ కూడా చూసుకొని మీరు ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.